యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అనేది ప్రభుత్వ ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆఫ్లైన్, ఆన్లైన్లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నామని, దాదాపు 3.4 లక్షల మందికి ఒకే ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించబోతున్న యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. భద్రతా ఏర్పాట్లపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. సెక్రటేరియట్ యూనిట్ సిబ్బంది పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలని, క్షేత్రస్థాయిలో ఇతర సిబ్బందిని ఏర్పాటు చేస్తే జవాబుదారీ ఉండదన్నారు. సెక్రటేరియట్ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నామని, దాదాపు 3.4 లక్షల మందికి ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్ కు నాంది పలుకుతున్నాం. 11వ సంవత్సరం అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం. ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు. 10 సంవత్సరాలైంది యోగా డే జరుపుకుంటున్నాం, విశాఖపట్నం అనువైన ప్రదేశం, అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ కన్విన్స్ చేసి, యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ప్రమోట్ చేశారు. ఇప్పుడు 11వ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. అలాంటి సుందరమైన నగరం, మంచి నగరం. అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికి కూడా ఒక అదృష్టం. భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఈ రోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగెత్తున్నాం. టెక్నాలజీ ఏజ్ లో బిజీ అయిపోయాం. ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే, సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా టెన్షన్స్. అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ హెల్త్ కి యోగా. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. విశాఖ ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని చేపట్టనున్న కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను స్వయంగా సీఎం పరిశీలించారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు యోగా డే కోసం చేసిన ఏర్పాట్లను వివరించారు. బీచ్ రోడ్డు వెంబడి వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వివరించారు. 607 సచివాలయాల సిబ్బంది ఈ యోగా డేకు హాజరవుతున్న వారిని సమన్వయం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. యోగా డే కార్యక్రమంలో పాల్గొనే వారితో ఉదయం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు మాక్ యోగా నిర్వహించాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రధాని సహా ముఖ్యులు పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతాపరంగా చేసిన ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లను ఏ విధంగా చేశారని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆర్కే బీచ్తో పాటు ఇతర ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించి ఆంధ్ర యూనివర్సిటీలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొలకలూరు గ్రామ పంచాయతీని రాష్ట్రంలో రోల్ మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేద్దామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయదలిచిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు పొన్నికంటి పోతురాజు ట్రస్ట్, పొన్నికంటి సువర్చల శశికిరణ్ తమ ఎకరం పొలాన్ని దానంగా ఇవ్వటం అభినందనీయమని అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో సెర్ప్ ఆధ్వర్యంలో చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం పొన్నికంటి పోతురాజు ట్రస్టు, పొన్నికంటి సువర్చల శశికిరణ్ ప్రభుత్వానికి ఎకరం పొలం దానంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
ఈరోజు తెనాలిలోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో పొన్నెకంటి సువర్చల శశికిరణ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి కొలకలూరులోని ₹1 కోటి విలువగల తన ఎకరం పొలాన్ని ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తన కుటుంబం తరపున 10 లక్షల విరాళాన్ని ప్రాజెక్టు అభివృద్ధి పనుల కోసం ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహిళలకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తండ్రి పోతురాజు స్ఫూర్తితో వారి కుమార్తె ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం తన భూమిని దానంగా ఇవ్వడం చాలా గొప్ప విషయమన్నారు. తన వద్దనున్న అరెకరం స్థలం సరిపోకపోవడంతో మరొక అరెకరం స్థలం కొనుగోలు చేసి మొత్తం ఎకరం పొలం సుమారు ₹1 కోటి విలువగల ఆస్తిని సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయదలిచిన ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు దానంగా ఇవ్వటం కూటమి ప్రభుత్వంపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఇక్కడ యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతుల అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సమాజంలో అందరికీ ఉపయోగపడే విధంగా సేవారంగంలో ఎక్కువగా పనిచేయాలన్నారు. అందులో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్థలదాతలను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి పేరు మీద సబ్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు ఆ భూమిని తీసుకుని రాబోయే రోజుల్లో ఆ భవన నిర్మాణానికి ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి మనం ఖచ్చితంగా 100% ఒక చిన్న MSME యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా లొకేషన్ పరంగా మనకి పల్లూరు, గుంటూరుకి కానీ అమరావతి కానీ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకుని, ఎందుకంటే అతి పెద్ద పంచాయతీ మనకి ఉమ్మడి జిల్లాలోనే పల్లూరు పంచాయతీ. ఇక్కడ మనకి శశికిరణ్ గారు, పోతురాజు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం, మరొకసారి ఆయన కూడా తలుచుకుని ఆయన మోటివేషన్ నేను మర్చిపోలేను. ఏ కార్యక్రమమైనా సమూహం ఆయన నడుచుకుంటూ వచ్చి పాల్గొని మైక్ తీసుకుని అందరూ ఉత్తేజపరిచి సమాజానికి ఉపయోగపడే విధంగా 4 మంచి మాటలు చెప్పి బిడ్డల్ని ఎంతోమంది ఆయన చదివించారు. ఒక హెడ్ మాస్టర్గా, ఒక టీచర్గా ఆ ఊరి నుంచి ఎంతోమంది చదివించారు. ఈరోజు ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు పల్లూరు నుంచి. యువత నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నిరంతర యోగా ఎంతో దోహదపడుతుందని, శారీరక, మానసిక ఉల్లాసానికి యోగాసనాలు ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. జీవితంలో యోగాను భాగం చేసుకునేలా అన్ని వర్గాల ప్రజలను ప్రోత్సహించేందుకు యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా యువత నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు మానసిక ప్రశాంతత, పరిపూర్ణమైన ఆరోగ్యం ఎంతో అవసరమన్నారు. యోగాసనాల ద్వారానే ఇది సాధ్యపడుతుందన్న విషయాన్ని గుర్తెరిగి ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూచించారు. విజయవాడ BRTS యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని జిల్లా రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఒక్కో యోగాసనంలో శరీరంలోని ఒక్కో భాగాన్ని క్రియాశీలం చేసేంత శక్తి దాగి ఉందన్నారు. వాటిని ఆచరించడం ద్వారా యోగాలో మాధుర్యాన్ని తెలుసుకోగలుగుతారన్నారు. ప్రజల జీవితంలో యోగాను భాగం చేయటం ద్వారా ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశమన్నారు. బీపీ, మధుమేహం, కుంగుపాటు వంటి జీవనశైలి సమస్యలు దరిచేరకుండా యోగాసనాలు సహాయపడతాయన్నారు. మానవతావాదంతో అనునిత్యం శ్రమించే రెడ్ క్రాస్ సభ్యులు, వాలంటీర్లతో కలిసి యోగాసనాలను అభ్యసించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది కంటిన్యూ చేసేలాగా మోటివేట్ చేయడం ఈ యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశము. దీనికోసం ఇప్పటికే మన జిల్లాలో దాదాపు 6,000 మంది ట్రైనర్స్ని ఎన్రోల్ చేస్తున్నాము. అట్లాగే ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం రోజు జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు వచ్చే జూన్ 21వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ద ఎత్తున 5,000 మందితో యోగా శిబిరాన్ని నిర్వహించి ఈ ఇంటర్నేషనల్ యోగా డే కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు ముందరికి వస్తున్నారు, ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకుంటున్నారు. మన జిల్లాలోనే బోట్స్ మీద అలాగే ఫ్లోటింగ్ యోగా అని ఒక వరల్డ్ రికార్డ్ కూడా మనము క్రియేట్ చేశాము. సో ఇవన్నీ ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. యోగా గురించి వాళ్ళు చర్చించాలి, దాని గురించి ఆలోచించాలి. యోగాని జీవితంలో భాగంగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. హాస్పిటల్కి, మందులకి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ జూన్ 21వ తారీఖు వరకే కాకుండా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని ముందు సాగిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూ ఈ హ్యాపీ, హెల్తీ అండ్ వెల్తీ సొసైటీకి తోడ్పడాలని కోరుకుంటున్నాను. అనంతరం జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ జి. సమరం మాట్లాడుతూ
రెడ్ క్రాస్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, మనిషికి మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగాను నేర్పించడం కూడా ఓ గొప్ప సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రభుత్వ చొరవను సద్వినియోగం చేసుకుని ప్రజలు తమ జీవితంలో యోగాను తప్పనిసరిగా భాగం చేసుకుని ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. 15 రోజులు మీరు ఒక అవసరంగా చేయండి, తప్పకుండా జీవితంలో భాగం అయిపోతుంది. చాలా బాగుంటాయి, ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. అంచేత ఈ మన డిస్ట్రిక్ట్లో మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా మంది వారు అభినందిస్తున్నాను. ఇంకోటి ఒక్కడే కలెక్టర్ గారు డిమాండ్ చేశాను, హై స్కూల్ లెవెల్లో కాలేజీలో ప్రతిరోజు యోగాని ఒక 1 అవర్ మార్నింగ్ ఈవినింగ్లో పెట్టినట్లయితే అసలు పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటారు, చక్కగా తయారవుతారు, మంచి పౌరుగా తయారవుతారు, డిసిప్లిన్గా ఉంటారు, విజ్ఞానవంతులుగా అవుతారు, చాలా ఆరోగ్యవంతులు ఉంటారు. అది అవడానికి యోగా ఎంత తోడ్పడుతుంది. అంత చక్కని కార్యక్రమం రోజు కొనసాగించినందుకు ఇది. అలాగే మన మోడీ గారు ఈ కార్యక్రమం, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇలా టేకప్ చేయడం వారిని మనసారా అభినందిస్తున్నాను. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఏకేటీపీ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని వెల్లడించారు. ప్రణీత్ అనే విద్యార్థి 593 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించాడని, ఇలాంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సాహకానికి షైనింగ్ స్టార్స్ అవార్డును ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. సత్యనారాయణపురం ఏకేటీపీ హైస్కూల్ నందు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ మరియు షూస్, బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక్కో ఇంటికి ఒక్క విద్యార్థికే ఈ పథకం వర్తించిందని, ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ ప్రయోజనం అందిస్తున్నామని చెప్పారు. ఏకేటీపీ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. స్కూల్లో సీటు కోసం రికమెండేషన్లు రావడం చూసి ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ప్రణీత్ అనే విద్యార్థి 593 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించాడని తెలిపారు. ఇలాంటి ప్రతిభావంతుల ప్రోత్సాహకానికి షైనింగ్ స్టార్స్ అవార్డును ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. తాను కూడా ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు సొంత నిధులు ఇస్తానని పేర్కొన్నారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, అంటే మీ తమ్ముడు కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ, ఎంతమంది ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3కి, 2 పిల్లలు ఉంటే 2కి తల్లికి వందనం అందరికి కూడా 3,000 రూపాయల చొప్పున మొన్ననే మీ తల్లుల ఖాతాల్లో జమ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు 68 లక్షల మంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా 13,000 రూపాయల చొప్పున 10,000 కోట్ల రూపాయలు మొన్ననే జమ చేయడం జరిగింది. ఇంకా కొంత మందికి ఎవరైతే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, టెక్నికల్ మిస్టేక్స్ వల్ల రాలేదో వాళ్ళందరూ కూడా పూర్తిగా అందరికి కూడా వేయడం జరుగుతుంది. ఇవాళ ఏకేటీపీ స్కూల్ అంటే ఇందాక మన శ్రీనివాసరావు చెప్పారు, బాగా తెచ్చన్ గారు, ఈ విజయవాడ నగరానికే ఒక వన్నె తెచ్చినటువంటి స్కూలు ఏకేటీపీ స్కూల్. బ్రహ్మాండంగా ఇక్కడ టీచర్లు, మాస్టర్స్ పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ, శక్తులు చూపించి వాళ్ళకి చక్కటి విద్యాబోధన ఇస్తారు. దానివల్లే ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. సూపర్ 6లో సూపర్ కార్యక్రమం ఏదైనా ఉందంటే అది తల్లికి వందనమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం చదువుకోవాలనే ఆకాంక్ష వృద్ధి చెందడానికి తల్లికి ఒక బహుమతిగా ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం ఇవ్వటం జరిగిందని, మధ్యాహ్న భోజనము చాలా బాగుందని పిల్లలు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు జమైన నేపథ్యంలో డబ్బులు పడని వారు ఇంకెవరైనా ఉన్నారా, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా అనేది పరిశీలించేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పటపటలంకలోని వీఎంసీ హైస్కూల్ను సందర్శించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. డబ్బులు జమ కాని వారు ఎవరైనా ఉంటే వారు అర్జీ పెట్టుకుంటే రాని వారికి కూడా పరిశీలించి ఇస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసి వారి కళ్లల్లో ఆనందాన్ని నింపారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాలలు ప్రారంభం నాటికి డబ్బులను జమ చేశారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందారని, డబ్బులు పడని వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకొని రాని వారితో అర్జీలు పెట్టించి వారు తిరిగి పథకం లబ్ధి పొందేలా ప్రతిరోజు పాఠశాలలను సందర్శిస్తామని చెప్పారు. వైసీపీ వాళ్లు ఇచ్చినట్లు కూటమి ప్రభుత్వం కూడా 13,000 రూపాయలు ఇచ్చిందని, గతంలో వాళ్లు పిల్లల నుంచి తీసుకున్న 2,000 రూపాయలకు లెక్కలు చూపించలేదని, కూటమి ప్రభుత్వంలో 2,000 రూపాయలు కలెక్టర్ అకౌంట్లో పడుతున్నాయని చెప్పారు. స్కూల్స్లో సమస్యలు ఉంటే కలెక్టర్ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయిస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో బియ్యం బాగోలేదని ఫిర్యాదులు వచ్చేవని, ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారని, మెనూ కూడా బాగుందని, బ్రహ్మాండంగా ఉందని ఉపాధ్యాయులు, విద్యార్థులు కితాబిచ్చారని అన్నారు. నిధులు తీసుకొస్తాం, దానికి పరిశుభ్రంగా ఏర్పాటు చేసుకోవడానికి రాయలేసి. అదేవిధంగా కొన్ని స్కూల్స్ ఇంకా కూడా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఇవాళ పొద్దున వచ్చారు, ఇక్కడే కృష్ణవేణి రోడ్లో ఒక స్కూల్లో నేల బాగోలేదు, బిల్డింగ్ బాగోలేదని చెప్పారు. దానికి ఇమీడియట్ కలెక్టర్ గారితో మాట్లాడి ఈ నిధుల్లో దాన్ని సమకూర్చి చేస్తూ ఉన్నారు. సో అది కూడా పిల్లల అభివృద్ధి కోసమే కాబట్టి, వాళ్ళు ఇచ్చిన కార్యక్రమే కాబట్టి 13,000 ఇచ్చాయి. అంతకంటే వాళ్ళు ఏమేమి చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది 40 లక్షల మందికి ఇచ్చే, ఇవాళ 69 లక్షలకు ఎంత ఇచ్చారు. దాన్ని బట్టి ఇంకా చేసి విమర్శక తావేముంది దానికి? ఇప్పుడు వాళ్ళు గతంలో 3 సార్లు ఇచ్చారు, నాకు తెలిసి ఎక్కువ భాగం 3 సార్లు ఇచ్చారు. ఇప్పుడు మేము 5 సార్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ఈ రెండింగ్లో ఒకటి ఇచ్చాం, అట్టగా ఈ రెండింగ్లు మొత్తం ఇచ్చుకుంటూ వెళ్తాం. ప్రతి జూన్లో ఇస్తాం, ఇంకా 4 జూన్లు వస్తాయి, ఆ 4 జూన్లో కూడా ఇస్తాం. సో దానికి విమర్శ అంటారా? వాళ్ళ విమర్శల గురించి మనమేం పెద్ద మనం ఇచ్చామా లేదా, పిల్లలు తృప్తిగా ఉండాలి లేదా, తల్లిదండ్రులు తృప్తిగా ఉండాలి లేదా, అది మాకు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ చెన్నపాటి గాంధీ మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నిధులు జమ చేయడం జరిగిందన్నారు. పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లికి వందనం డబ్బులు వేయటం జరిగిందన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి తల్లులు కానీ అలాగే పిల్లలు కానీ రాబోయే కాలంలో లోకేష్ గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు మరి చక్కగా చదువుకుని పైకి వస్తున్నారు. ఇక్కడున్న పిల్లలు కూడా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని ఎంతో అభిమానిస్తున్నారు. కనుక రాబోయే రోజుల్లో కూడా విద్యలో ఇంకా మార్పులు తీసుకొచ్చి చదువుకోవటానికి అనేక అవకాశాలు కల్పించడానికి లోకేష్ గారు రానున్న రోజుల్లో ఇంకా వినూత్నమైన విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, ఏదైతే ఈ కార్యక్రమం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న కార్యక్రమం అనుకున్నట్టు చేయడం చాలా సంతోషంగా ఉంది. 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 పిల్లలకి వేయటం తల్లులు చాలా ఆనందంగా ఉండాలని ఇంకొకసారి చెబుతూ, ఈరోజు చక్కటి కార్యక్రమం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలందరూ అభిమానిస్తున్నారు, అక్కువ చేర్చుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో సీల్డ్ కవర్ను తెరిచి కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ఫలితాలను విజయవాడ ఆర్డీఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ కావూరి చైతన్య ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ వశమైంది. మున్సిపాలిటీ కౌన్సిల్లో 29 సీట్లు ఉండగా 2021 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో 14 మంది టీడీపీ, 14 మంది వైసీపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ బలం కూడా 15కు చేరింది. దీంతో అప్పటి టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని తన ఓటును టీడీపీకి వేయడంతో ఆయన ఓటు చెల్లదంటూ వైసీపీ కోర్టుకు వెళ్ళింది. ఎంపీ ఓటు చెల్లుతుందంటూ హైకోర్టు అనుమతినిస్తూ సీల్డ్ కవర్లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీడీపీ బలం 16కు చేరగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ పరమైంది. కౌన్సిల్ సభ్యుల సమావేశంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో సీల్డ్ కవర్ను తెరిచారు. కోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో ఉన్న ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్గా చెన్నిపోయిన చిట్టిబాబు, మొదటి వైస్ చైర్పర్సన్గా కర్మికొండ శ్రీలక్ష్మి, మరొక వైస్ చైర్మన్గా చుట్టుకుదురు శ్రీనివాసరావు ఎన్నికైనట్లు విజయవాడ ఆర్డీఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ కావూరి చైతన్య ప్రకటించారు. అనంతరం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం ఫలితాలు ప్రకటించడం జరిగిందన్నారు.
తెలుగుదేశం పార్టీకి 16 ఓట్లు, వైసీపీకి 15 ఓట్లు రావడం జరిగింది. అదే ఈ రోజు ప్రకటించారు. సరే, వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నిక నిర్వహించమని చెప్పి ప్రకటించి 4 రోజులు దాటింది. ఈ రోజు ఫలితం ప్రకటించకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. ఈ నెల బట్టి ఎల్లుండొచ్చు కదా. ఈ రోజు ఎన్నిక నిర్వహిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం, ఎన్నిక నిర్వహిద్దాం. అటు ఇటు కాకుండా వాళ్ళకి లాటరీ కావాలంటే, ఎందుకంటే ఏదన్నా ఛాన్స్ వస్తే కనుక మాకు 50-50 ఛాన్స్ ఉంటుందని వాళ్ళ దురాలోచన. ఇవన్నీ సాగవు. తెలుగుదేశం పార్టీకి కొండపల్లి మున్సిపాలిటీలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కోర్టు ప్రకటించిన ఫలితానికి సిద్ధమే. రేపు మళ్ళీ కోర్టు వారు దీంట్లో కలగజేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఎన్నిక నిర్వహించమన్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నుంచి పాలక పగ్గాలు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల చేతిలోకి వచ్చింది. విజయవాడ కేంద్రంగా ఏటా భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేసి రికార్డు నెలకొల్పుతున్న డూండే గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈసారి 72 అడుగుల ఎత్తున విగ్రహాన్ని నెలకొల్పబోతున్నారు. విద్యాధరపురం ఆర్టీసీ డిపో పక్కన ఉన్న మైదానంలో భారీ విగ్రహ ఏర్పాట్లకు నేడు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్, సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలో గత కొన్నేళ్లుగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏపీలోనే అతి ఎత్తైన భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ భక్తుల మన్ననలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 72 అడుగుల ఎత్తున్న గణేష్ విగ్రహాన్ని నెలకొల్పబోతున్నారు. ఇందుకోసం విద్యాధరపురం ఆర్టీసీ డిపో పక్కన ఉన్న లేబర్ కాలనీ మైదానంలో ఈ భారీ గణపతి విగ్రహ ఏర్పాట్లకు భూపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్, సినీ నటుడు సుమన్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ సహా పలువురు ప్రముఖులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలో అతి ఎత్తైన భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ఏటా విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినాయక చవితి వేడుకల అనంతరం విగ్రహాన్ని నిలబెట్టిన స్థానంలోనే నిమజ్జనం చేస్తున్నామని వెల్లడించారు. అంగరంగ వైభవంగా నిర్వహించే చవితి ఉత్సవాలకు ప్రజలు, భక్తులు భారీగా తరలివచ్చి వినాయకుడిని దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇవాళ 72 అడుగుల మట్టి వినాయకుడిని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 27వ తారీఖున ఇప్పుడు మన గణేష్ చతుర్థి ఉంటుంది. దానికి విధంగా 72 అడుగుల వినాయకుడిని పెడతాం. ఇక్కడ చాలా సెన్సేషన్గా ఉంది. సో దానికి అన్ని ప్రారంభాలు ఇవాళ ప్రారంభించారు. మంచి రోజు చూసి ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తాం. ఫ్యూచర్లో ఇట్లాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాం. ప్రారంభం చేశారు. డూండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందనలు. ఎందుకంటే చాలా ఒక మంచి విషయం. సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ 1.5 months పడుతుంది. సో అందరూ రావాలి, అందరూ సహకరించాలి. పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అన్ని వినాయకుడి ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈరోజు నేను వేరే పని మీద వచ్చాను, ఈరోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడి ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వ పాలనలో అవినీతి తాండవం చేసిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అభివృద్ధి పనుల పేరుతో నాటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని ఆరోపించారు. సూర్యారావుపేట ప్రాంతంలో వేసిన రహదారులు నాణ్యత లేకుండా వేశారని, నాసిరకం పనులు చేశారని తెలిపారు. ప్రజల కోరిక మేరకు మరలా ఆయా రహదారులను నాణ్యతా ప్రమాణాలకు లోబడి టీడీపీ కూటమి ప్రభుత్వం వేస్తోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ సూర్యారావుపేట ప్రాంతంలో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 4 రహదారులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామితో కలిసి బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన ఏడాది టీడీపీ ప్రభుత్వ పాలనలో 240 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని చెప్పారు. ప్రజా సమస్యలపై తనకు అన్ని డివిజన్లలోనూ పరిపూర్ణ అవగాహన ఉందని, ఆయా ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఎన్ని కోట్ల రూపాయలు నిధులు వెచ్చించైనా సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. సూర్యారావుపేటలో ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన రహదారులు రాబోయే 30-40 సంవత్సరాల వరకు చెక్కు చెదరని రీతిలో ఉంటాయన్నారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా రహదారులను నిర్మించినట్లు చెప్పారు. నాసి రకం రోడ్లు ఆ రోజున వైసీపీ కాంట్రాక్టులతో కుమ్మక్కైపోయి వేసినటువంటి 4 రోజులకే బూడిదొచ్చినటువంటి సద్దులో ఇదే మీడియా సాక్షిగా ఆ రోజున ఆ నాసి రకం రోడ్లను చూపించాం. ఇవాళ నాణ్యమైనటువంటి రోడ్లు స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్తో ఇచ్చినటువంటి ఈ రోడ్లు
రాబోయే 30 సంవత్సరాల పాటు ఈ సీసీ రోడ్లు పనిచేస్తాయి బ్రహ్మాండంగా. ఇంకా ఈ డివిజన్లోనే కాదు, ఈ నియోజకవర్గంలో బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే డ్రైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ, అన్ని పనుల్ని కూడా మా దృష్టికి వచ్చినటువంటి అన్నింటిని కూడా పూర్తి చేస్తాం. స్థానిక పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఎక్కడన్నా మిగిలిపోతే ఖచ్చితంగా వాటిని టేకప్ చేసి ఎన్ని వందల కోట్లు ఖర్చైనా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తాం. అనంతరం స్థానిక డివిజన్ కార్పొరేటర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ప్రజల సమస్యలు నిరంతరం తెలుసుకుంటూ పనిచేసే ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. తమ డివిజన్లలోనే సుమారు 3 కోట్ల రూపాయల పైబడి వ్యయంతో ఇటీవల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఏ ప్రజా సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా వెంటనే పరిష్కరిస్తున్నారని డివిజన్ ప్రజల పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బాలస్వామి అన్నారు. 60,000 వేసినటువంటి సందర్భాలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేవు కాబట్టి మరి అంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన దక్షత అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకా ఆల్రెడీ దాసరవారి వీధి ఒకటి వేయడం జరిగింది 90 లక్షల రూపాయలతో. మరి ప్రకాశం రోడ్డు ఒకటి వేయడం జరిగింది. ఇంకా అనేక రోడ్లు వేయాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేస్తాము. తెలుగుదేశం ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వం తప్ప మాటల ప్రభుత్వం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ సూర్యుడమ్మ అని చెప్పి ఆమె యొక్క అభిమానంతో సూర్యుడమ్మ గారి చేతుల మీదుగా బోండమ్మ గారికి దిష్టి తీయటం కూడా జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో ముందు రోజుల్లో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రోడ్లన్నీ కూడా పూర్తి చేసి 23వ డివిజన్ని మోడల్ డివిజన్గా చేయడానికి కార్పొరేటర్గా నేను ముందుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అధికారం కోసం సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తల్లికి వందనం పథకం కింద 30 లక్షల తల్లులకు న్యాయం జరగలేదన్నారు. విద్యా వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని, పాఠశాలల్లో టీచర్లు లేక విద్యార్థులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విజయవాడలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి కార్పొరేటర్లతో కలిసి ఆవిష్కరించిన విష్ణు కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని దెబ్బతీసిందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ 1700 కోట్ల బకాయిలు చెల్లించగా చంద్రబాబు మాత్రం కరెంటు ఛార్జీల పేరుతో 15,000 కోట్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అరకొరగా వేసినప్పటికీ కూడా దాని యొక్క ఆలోచన పరుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునేటటువంటి వారందరికీ కూడా విద్యను అందించాలని చెప్పని, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని ఒక ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పక తప్పదు. మా కార్యక్రమాన్ని మీరు అమలు చేశారు, పేరు మార్చి, అది కూడా అరకొరగా. ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని స్థాయిల్లోనూ కూడా విద్యని అందరికీ అందించాలని చెప్పని, చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పని అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కానీ, నాడు నేడులో స్కూల్స్ని బాగు చేయడం కానీ, వీటన్నిటినీ కూడా ఆయన తీసుకొస్తే ఈరోజు ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది అన్నట్టుగా మనకు కనపడుతుంది వార్తలు. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ను అన్ని ఇంజనీరింగ్ శాఖల్లో విలీనం చేస్తూ విద్యార్హతకు తగ్గ ప్రమోషన్ ఛానల్ను కల్పించాలని అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యువ షణ్ముఖ ప్రభుత్వాన్ని కోరారు. రేషనలైజేషన్ పేరిట 2 సచివాలయాలకు కేటాయించడం సరికాదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ను అన్ని ఇంజనీరింగ్ శాఖల్లో విలీనం చేస్తూ విద్యార్హతకు తగ్గ ప్రమోషన్ ఛానల్ను కల్పించాలని కోరుతూ విజయవాడ అలంకార ధర్నా చౌక్ వద్ద అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాలో 26 జిల్లాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు యువ షణ్ముఖ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శంకర్రావు ద్వారా మాట్లాడుతూ సుమారు 9,000 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్గా పనిచేస్తున్నారని, కానీ ఒక్కరికి కూడా ప్రమోషన్ ఛానల్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 10 డిపార్ట్మెంట్లలో తాము పనిచేస్తున్నామని, కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా ప్రమోషన్ ఇవ్వటం లేదన్నారు. అంతేకాక పని ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. తమను అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో విలీనం చేయాలని కోరారు. అలాగే ఒక డిపార్ట్మెంటుకు ఒక ఇంజనీర్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. డిప్లొమా, బీటెక్ విద్యార్హత కలిగిన తమకు 10వ తరగతి అర్హత పోస్టుకు కేటాయించారని అన్నారు. రేషనలైజేషన్ పేరిట 2 సచివాలయాలకు కేటాయించడం సరికాదన్నారు.
ఇలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఒకేసారి మాకు ప్రెజరైజ్ చేస్తే ఏ వర్క్ చేయాలో అనే సందిగ్ధంతో మేమందరం కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. అందుకనే మేము పెట్టే రిక్వెస్ట్ ఏంటంటే మమ్మల్ని అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా విలీనం చేయండి. అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విలీనం చేస్తే అబ్జర్వ్ చేస్తే మాకు తగు న్యాయం జరుగుతుందని కోరుతున్నాం సార్. ఇంకోటి ఏంటంటే మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే సార్, ఒక డిపార్ట్మెంట్ ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఒక డిపార్ట్మెంట్ మాత్రమే అసైన్ చేయండి. అలాగైతేనే మాకు న్యాయం జరుగుతుంది అని మేము ప్రధాన డిమాండ్గా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సార్. ఇది మా నుంచి మెయిన్ డిమాండ్, వన్ డిపార్ట్మెంట్ వన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సార్. ఇది మా ప్రధాన డిపార్ట్మెంట్. ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా డిప్లొమా, బీటెక్, పిహెచ్డి వాళ్ళు కూడా ఉన్నారు సార్. మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయండి అని చెప్పేసి మేము గత సంవత్సరం నుంచి 40 సార్లు వేడుకున్నామండి. కానీ ఆయన ఏ విధమైన రెస్పాన్స్ లేదు. అలాగే మొన్న కర్నూలులో డిప్యూటీ సీఎం గారు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు సార్. మేము కోరుకుంటాం ఏంటంటే మాకు ఖచ్చితంగా ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి కూడా న్యాయం చేయండి సార్. మాకు విద్యార్హతకు తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి. మమ్మల్ని 10th క్లాస్ పోస్ట్ కింద పెట్టారు, మా విద్యార్హత తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం సార్. ఖచ్చితంగా ఈ సమస్యల్ని మీరు ప్రభుత్వ పెద్దల వరకు తీసుకెళ్తారని చెప్పేసి మీడియా మిత్రులందరికీ కూడా కోరుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.